గంతర్ బయలుదేరు. ఇలా ఏడాదికోసారి తప్ప వరదలు రావు. అలా వచ్చినప్పుడే మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంత మెల్లగా వెళ్లకుండా కొంచెం వేగంగా వెళ్ళు గంతరు. సరే వెళ్తున్నానులే, ప్రయత్నిస్తున్నాగా. తప్పకుండా వెళ్దాం. నువ్వు కాస్త ఓపిక పట్టుకు. కమాన్ గంతర్, ఇంకా వేగంగా వెళ్ళాలి, అర్థమైందా? ఇప్పుడు నాకు నచ్చా. అయినా మన చేతుల్లో ఏముందిలే. అంతకంతకు దీని స్పీడ్ పెరిగిపోతుంది గంతరు. మనం ఎంతో కొంత చేయకుంటే ముంతలో చింతకాయలా చితికిపోవాల్సిందే. ఏదో ఒకటి చేయి. నువ్వు చూసావా? చూడడం ఏముంది, నా సరదా తీరింది. ఇంతకీ ఏంటి? అదేదో ప్రాణంతోనే ఉంది. నువ్వనేది ఏంటి గంతరు? నేను చెప్పేది పెస్కాడో డెల్ డియాబ్లో గురించే. పెస్కాడో డెల్ డియాబ్లోనా? నేను విన్నంత వరకు అది ఎప్పుడో మరణించి సముద్రంలో కలిసిపోయి ఉండాలి. కానీ అలా జరగకుండా ఆ చిన్న గ్లాస్ బౌల్లో బయటపడి బాగా పెరిగి ఇలా తిమింగలంలా తయారైంది. అలాగే ప్రతిసారి ఇలా వరదలొచ్చినప్పుడు అది తిరిగొచ్చి తనకు అన్యాయం జరిగినందుకు మనలా బయటకు వచ్చిన వాళ్ళ మీద తన పగ తీర్చుకుంటుంది. అయితే మనం దాన్ని పట్టుకోబోతున్నాం గంతరు. నువ్వు ఆ మాట అంటావు నాకు తెలుసు. అయితే మనం దానికంటే వేగంగా వెళ్ళే దాన్ని బంధించేస్తున్నావు, అర్థమైందో? కానీ నేను ఆ పెస్కాడో డెల్ డియాబ్లోని పట్టుకునేంత వేగంగా పడవ నడపలనే నాకంత బలం లేదు. అయితే మనకి ఇప్పుడు ఒక పెద్ద పడవ కావాలి గంతర్. అనుకోగానే ప్రత్యక్షం అయిందా? హే, ఏమిటిది? ఈ వరద నెలలో మీ ఇద్దరు ఏం చేస్తున్నారో నేను తెలుసుకోవచ్చా? నాకు తెలిసినంత వరకు అది షార్క్ కన్నా మీకన్నా కూడా చాలా పెద్దది. అయినా సరే నేను మీతో వస్తా. ఒక అతి భయంకరమైన దారుణమైన సముద్ర జంతువుని పట్టడానికి నాలాంటి ఉత్సాహం ఉన్న వాళ్ళ తోడు మీకు చాలా ఉపయోగపడుతుంది. అది నిజమే, కానీ మేము ప్రాణాలతో తిరిగి వస్తామన్న నమ్మకం లేదు బాబాయ్. నాకు ఆ నమ్మకం లేదు కిక్. అయితే రాత్రి పూట ఇప్పుడే తినేద్దామా? ఏం పర్వాలేదు, మనం ముగ్గురు ఉన్నాం. విశాలమైన సముద్రం ఉంది. ఇంకా భయం ఎందుకో చెప్పండి. ఎరక్కపోయి ఇరుక్కుపోయానే. నా పుట్ట కాపాడండి. ఇక్కడ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఓకే. పుట్టు కోసం ప్రాణాలు పోయేలా ఉన్నాయే. పట్టేశాను. నిన్ను వదులుతానా? ఆ తాడుని వదలొద్దు. గంతర నీ గుడ్ల గుబ్బ కళ్ళు తెరు. నా ఫుడ్ సేఫేనా? గంతర్, నిన్ను అనవసరంగా ఈ గొడవలకి లాగినట్టున్నాను. అసలు ఈ గొడవలన్నీ ఎందుకు? అంతా నా వల్లే కదా. ఏదో సాధించేయాలన్న తపన. అసలు నా ఉద్దేశంలో ఆ పెద్ద చేప ఉందనేది కేవలం కల్పన, నిజం కాదు. కానీ ఇలాంటి ఘనకార్యం సాధించాలనుకునేటప్పుడు ఒక్క షూ గురించి బాధపడుతూ కూర్చుంటావా చెప్పు? కానీ నాకు షూ అంటే ఇష్టమే. దాన్ని ఒకళ్ళు నాకు బహుమతిగా ఇచ్చారు. అది నేను విన్న దానికంటే పెద్దదిగా ఉంది. అది ఖచ్చితంగా వేరే ఏదో అయి ఉంటుంది. గోల్డ్ ఫిష్ల గురించి నాకు బాగా తెలుసు. అవి అంత పెద్దవిగా ఉండవు. దేనికైనా తగినంత ఆహారం సమయం దొరికితే ఖచ్చితంగా పెద్దవిగా పెరుగుతాయి. నాకు బాగా తెలుసులే. అలా జరగడానికి వీల్లేదు. అయితే దీనికి ఏమంటావో చెప్పు. నా ప్యాంట్ ని ఫిష్ పళ్ళతో కోరికేసింది, అవునా కాదా? అవి గోల్డ్ ఫిష్ పళ్ళే. బాగా చూడు. అసలు గోల్డ్ ఫిష్ కి పళ్ళే ఉండవు దద్దమ్మ. ఆ సంగతి నా కాలు చూసి చెప్ప. అసలు గోల్డ్ ఫిష్ కి పళ్ళే ఉండవు దద్దమ్మ. నేను ఊరికే జోక్ నువ్వు చేశాను. జోక్ చేసావని నాకు తెలుసు. మళ్ళీ వచ్చినట్టుంది. ఇక్కడే తిరుగుతుంది అనుకుంటాను. ఒక గోల్డ్ ఫిష్ కి నేను పుట్టాడు నాకు ఇష్టం ఇక లేదు. గోల్డ్ ఫిష్ కి ఎరవేయడాన్ని నేను అస్సలు ఒప్పుకోను. నిన్నిక వదలను.
నే పట్టుకున్నాను. పట్టుకున్నావా? లేదు, అదే మనల్ని పట్టుకుంది. ఎంత వేగంగా వెళ్ళినా అదే వెనక్కి లాగేస్తుంది. ఇక మనం నిలవటం కష్టం. వెంటనే ఆ తాడు కత్తిరించేయి. వినపడుతోందా? ఆయన చెప్పింది చెయ్యి. నేను ఇలాంటి అవకాశాన్ని వదులుకోను. మీరు ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. లేదు, నువ్వు నాకు ప్రాణాలతో కావాలి మిత్రమా. ఇప్పుడు ఎవరి ప్రాణాలకి ఏం కాదు గంధర్. నా బొట్టు పోయింది. త్వరగా అతని దగ్గరికి పద 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 పద. నాకు బోట్ రేసులు అంటే చాలా ఇష్టం. బోర్డు లేకపోతే ఉన్నంత బద్దలైపోయేలా ఉందే. ఇప్పుడు దీని కథ ఏంటో నేను తెలుస్తాను. తొందరపడి కంపెనీ జాగ్రత్త కిక్కో. నువ్వేం భయపడకు కిక్, మేము ఖచ్చితంగా నిన్ను కాపాడతాం. తెలుసుకుందాం. త్వరగా త్వరగా, అది మన వెనక్కి వస్తోంది. కంగారు పడకండి పిల్లలు. నీ డ్రైవింగ్ అదిరిపోయింది. నా గొప్పతనం గురించి మీకు తెలియదు పిల్లలు. నీ ఆశ తీరింది కాబట్టి మనం ఇక్కడ నుంచి బయలుదేరదామా కిక్? మనం అనుకున్నది సాధించేశాం. ఇక నీ ఇష్టం. ఇక వెంటనే బయలుదేరు బాబాయ్. అలాగే. ఇందులో సరుకైపోయింది. మళ్ళీ ఇరుక్కున్నావా? చాలా నిశ్శబ్దంగా ఉంది కదూ. చాలా ప్రశాంతంగా ఉంది. ఎంత పవర్ఫుల్ గా వస్తుందో చూడండి. ఈసారి ఊరుకునేది లేదు. అందరూ సిద్ధంగా ఉండండి. కిక్కు కిక్కు. వీడి ఆత్మకు శాంతి కలగాలి. నేను పట్టేస్తున్నాను. ఇప్పుడు నేను బుక్ అయిపోయినట్టున్నాను. బాబా, ఇంకా ముందుకెళ్ళ కోతని మింగేస్తుంది. చంటోడా, గుడ్ బై చంటోడా. నేను నిన్ను మిస్ అవుతున్నాను. ఒరే చంటోడా, ఎంత కాలానికి చూడగలిగాను నిన్ను. నాకు ఏడుపు వచ్చేలా ఉంది. ఆ బిగ్ బ్రదర్, మాకు నీ సాయం కావాలి. అది నాశు.